ఏమండి, మన పెళ్లి రోజుకి ఇంతవరకు నేను చూడని ప్రదేశానికి తీసుకెళ్తారు కదూ అడిగింది భార్య. గోము ఓకే డార్లింగ్, ఇంతవరకు నువ్వు చూడని ప్రదేశం ఒకటి ఉన్నది, అక్కడికే తీసుకెళ్తా అన్నాడు భర్త. ఎక్కడికండి అని అడిగింది భార్య ఆతృతగా. వంటగదికి డార్లింగ్ అని చెప్పాడు భర్త. భర్త చూసావా, మళ్ళీ నా పర్సులో డబ్బులు కొట్టేశాడు మీ తమ్ముడు. భార్య వాడిని ఎందుకండి అంటారు, నేనే తీసి ఉండొచ్చు కదా. భర్త ఖచ్చితంగా నువ్వు తీయలేదు, ఇంకో 500 మిగిలే ఉన్నాయి. భర్త అదేంటి కాంతం, చపాతీలతో పాటు ఈ పటకారు రోలు సాంబారు పెట్టావు దేనికి. భార్య ఏమీ అనుకోకండి, చపాతీలు కాస్త గట్టిగా అయిపోయాయి, పటకారుతో కత్తిరించి ఆ ముక్కలను రోలులో దంచి సాంబార్లో నానబెట్టుకొని తింటారేమో అని పెట్టినాను. పండక్కి కూతురు పుట్టింటికి వచ్చి వాళ్ళ తండ్రితో ఇలా అంది కూతురు. నాన్న, మా ఆయన పండక్కి బియ్యం డబ్బులు ఇవ్వమని నీతో చెప్పమన్నారు. తండ్రి బియ్యం డబ్బులా, ఇదేంటే అంత కష్టాల్లో ఉన్నారా తల్లి. కూతురు అదేం లేదు నాన్న, బాగానే ఉన్నాం. తండ్రి అల్లుడికి ఫోన్ చేశాడు. తండ్రి అల్లుడు గారు పండక్కి బియ్యానికి డబ్బులు అడిగారంట కదా. అల్లుడు మీ మొహాల్ మండ, బియ్యానికి డబ్బులు కాదు, బియ్యం డబ్బులు కారు కావాలని అడిగిన. తండ్రి కూతుర్లు షాక్. ట్రైన్ ఎక్కిన ఒక అమ్మాయి తన బెర్త్లో ఈ కుండ ముందు పెట్టి కాళ్ళకి ఉన్న చెప్పులు తీసేసి కుండకి దండం పెట్టుకుంటుంది. పక్కనే ఉన్న అంకులు కాశీకి వెళ్తున్నారా అమ్మా అని అన్నారు. ఆ అమ్మాయి లేదు అంకుల్, రాజమండ్రి వరకే అన్నది. దానికి అంకుల్ ఓహో గోదాట్లో కలపడానికా అన్నారు. ఆ అమ్మాయి లేదంకుల్, ఇక్కడే తినేసి బయట పడేస్తాను అని అనగానే అంకుల్ బిత్తరపోయి అస్సికలు తింటావా అన్నాడు. ఆ అమ్మాయి అంతకన్నా బిగుసుకుపోయి చీ, ఇవి అస్సికలు కాదండి, నాయుడు గారి కుండ బిర్యానీ అన్నది. అంకుల్ షాకు.